ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు చేసిన కార్యం ఈరోజు అనేక మంది మర్చిపోతూ ఉన్నారు. ప్రకటన 5వ అధ్యాయంలో కూడా చివరికి ఈ మాట దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, అంటే ఫుట్నోట్స్లో రక్తముతో ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారి యొక్క రాజ్యముగాను యాజకులను గాను చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురని కృతపాట. ఎంత గొప్ప విషయం కదా! పాపులైనటువంటి మానవులను పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 రాయబడినట్టుగా పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని వాక్యంలో రాయబడింది కదా, మీకా గ్రంథంలో రాయబడింది. నా పాప పరిహారం నిమిత్తము నా జ్యేష్ఠ కుమారుని ఇస్తే సరిపోతుందా? నిజంగా మనలాంటి వాళ్ళను 100 మందిని కోసి అక్కడ వేస్తే కూడా ఆ పాపం పోలేకపోదు. భక్తుడు అంతే అంటాడు కదా, వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇస్తే సరిపోతుందా? నా జ్యేష్ఠ కుమారుడు నీకు బలిగా అర్పిస్తే సరిపోతుందా? అలా కానే కాదు. ఆయనే మన కొరకు ఒక బలిగా వధింపబడిన గొర్రె పిల్లగా, యోహాను 1:29, 1:36 రాయబడినట్టుగా, యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 రాయబడినట్టుగా ఆయనే మన పాపములకు పరిహారమై ఉన్నాడు. అంటే ఫుట్నోట్స్లో ప్రాయశ్చితమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వ లోకములకు ప్రాయశ్చితమై ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఇది మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. హ్యూమన్ ట్రాఫిక్ అంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ట్యాంకర్లలో మనుషులను తీసుకొని పోతున్నారు, ఊపిరాడక చచ్చిపోతున్నారు. అది వ్యాపారం. కానీ ఇది ఎలా కాదు. ప్రభు తన ప్రాణం ఇచ్చి, దేవుని వాక్యంలో రాయబడింది, రక్తము దేహమునకు ప్రాణము. ఆయన రక్తం అంతా కార్చాడంటే ఆయన ప్రాణం ఇచ్చినట్టే కదా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన పాపములను పడమటికి తూర్పు ఎంత దూరము అంత దూరపరిచి సముద్రపు అగాధంలో పడవేసి నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. ఇది చూసినప్పుడల్లా మనకు ప్రభు మన కొరకు చేసిన త్యాగం తప్పకుండా జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం చేసుకుందాం. తరలి వచ్చండి, ప్రార్థన చేశాం. ఇది మీ కొరకు పిలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ఆయన దేహానికి సాదృశ్యంగా మన ముందు రొట్టె ఉంటున్నది. ఆ రొట్టె కొరకు మనం ప్రార్థిస్తాం. సహోదరులు